భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని తిరుపతిలో విమర్శలు చేశారు ఆయన. ఆర్ఎస్ఎస్ నేతలను గవర్నర్లుగా నియమించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని సిపిఐ జాతీయ నేత మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనలా మారిందన్న నారాయణ గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో గవర్నర్ల నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టిన తీర్పును ధన్ఖడ్ ఆక్షేపించడం సరైందని కాదని తెలిపారు సిపిఐ జాతీయ నేత నారాయణ. అట్లాంటిదని ఇప్పుడు ఆ వ్యవస్థల మధ్య యుద్ధం వచ్చేసింది. మన రాజ్యాంగం ఏంటి? సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మన లౌకిక వ్యవస్థ. అది అంబేద్కర్ రూపొందించినప్పుడే రాజ్యాంగం రూపొందించినటువంటి లౌకిక వ్యవస్థ. అలాంటి లౌకిక వ్యవస్థని దెబ్బకొట్టే పద్ధతుల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. వివాదం వచ్చింది బౌద్ధ బిల్లు పైన, తర్వాత గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వస్తుంది. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినట్టు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక తప్ప రెండు దఫాలు క్లారిఫై అడగదు తప్ప మూడో దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం, అంగీకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఎంత కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. అందుకని పొలిటికల్ పాలసీ ఎప్పుడు తీసుకోవద్దు. ఈసారి కూడా ఏమైంది, రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా. నామినేటెడ్ బాడీగా ఉన్న గవర్నర్ తీసుకోవాల్సిన అన్ని ఆయన తీసుకుంటే పోతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగా అమలుపరచకుండా పోతే ఇంటర్వ్యూ అయ్యే శక్తి